సార్ ఇప్పుడు జాఫరాబాదీ గేదెల్లో హైయెస్ట్ కెపాసిటీ గేదెలు ఎన్ని లీటర్స్ వరకు ఉంటాయి సార్? 20 to 25 లీటర్స్ ఇచ్చేది ఇప్పుడు అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్నది హెవీ సైజులో. అయితే హెవీ సైజులో. మీడియం సైజులో అయితే మన దగ్గర 14 to 16 లీటర్స్ రెడీ ఉన్నది పాలు. ఎన్ని లీటర్ల గేదె కొందామని వచ్చారన్న మదర్ డైరీ ఫామ్? మేము 16 నుంచి 18 లీటర్లు. ఇది ఒకటే ఉంటుంది. అవి 3-4 కలిసి 7-8 లీటర్లు అవుతుంది. 3 గేదెలు కలిపితే ఇది ఒక గేదె అవుతుంది. దాని పెట్టుబడి ప్లస్ అది కలిసి వస్తుంది అన్నట్లు దీంట్లో పైన ఇంట్రెస్ట్ చూపించడం అవుతుంది. ఓకే. వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మజార్ డైరీ ఫామ్లో జాఫరాబాదీ, ముర్రా, బన్నీ గేదెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయి, ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం సార్. వాలేకుం సలాం. సార్ ఇప్పుడు జాఫరాబాదీ గేదెల్లో హైయెస్ట్ కెపాసిటీ గేదెలు ఎన్ని లీటర్స్ వరకు ఉంటాయి సార్? 20 to 25 లీటర్స్ ఇచ్చేది ఇప్పుడు అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్నది హెవీ సైజులో. అయితే హెవీ సైజులో. మీడియం సైజులో అయితే మన దగ్గర 14 to 16 లీటర్స్ రెడీ ఉన్నది పాలు. అది వచ్చి చూసుకోవచ్చు. 2-3 రోజు వచ్చే అయి ఉన్నది. ఈ రోజు కూడా ముర్రా 2 లోడ్ వచ్చి ఉన్నది మన దగ్గర. ఓకే. అది కూడా మంచి క్వాలిటీ హై మిల్కర్స్. అండ్ బనీ కూడా మనకు లోడ్ వచ్చింది, దాంట్లో అమ్మిపోయింది. 2 బర్రెలు ఉన్నది, క్వాలిటీ బర్రెలు. అది కూడా 14+ మిల్కింగ్ ఇప్పుడు అయితే రెడీ ఉన్నది. సో 3 బ్రీడ్స్లో కూడా ఎవరైనా ఏమైనా కావాలంటే డైరెక్ట్ ఫామ్కు విజిట్ చేయవచ్చు. సార్ ఇప్పుడు లోన్ ద్వారా గేదెలు కొనొచ్చా సార్? అవును, లోన్ అవుతున్నాయి కదా. చాలా మందికి మనం లోన్ మీద ఇస్తున్నాం కాదు. ఎట్లా ఆ ప్రాసెస్ ఏముంటే మన దగ్గర నుంచి వాళ్ళు ప్రాసెస్ అది అంతా సబ్మిషన్ చేసుకోవాలి. కొటేషన్ అయితే మేము ఇస్తాం. కొటేషన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇస్తాం సార్. అవును. ఎన్ని గేదెల వరకు శాంక్షన్ ఇట్లా అవుతుంది? 5 నుంచి 30-40 దాకా. అది అందరు ప్రాజెక్ట్ వేరే వేరే ఉన్నది, దాని ప్రకారం అవుతుంది. ఓకే. ఇది గవర్నమెంట్ బ్యాంక్స్లోనే చేయొచ్చా, ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా? ప్రైవేట్ బ్యాంక్ HDFC కూడా చేస్తుంది. గవర్నమెంట్ బ్యాంక్ అయితే మొత్తం పూర్తిగా ఏ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నది వాళ్ళు చేస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు జాఫ్రాకి ముర్రాలో తేడా ఏమైనా ఉంటుందా సార్, లేకపోతే సైజ్ ప్రకారంగానే పెట్టుకోవాలి? సైజ్ ప్రకారం మిల్కింగ్ ఉంటాయి తమ్ముడు. ఓకే. సైజ్. ఓకే. దీంట్లో జాఫరాబాదీలో ఒక అడ్వాంటేజ్ అంటే హెవీ మిల్కర్స్ ఉన్నాయి, హెవీ సైజ్ ఉంటాయి. సో ఎక్కువ పాలు దాంట్లో మనకు 20+ కావాలంటే జాఫరాబాదీ వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు మనం ఎండాకాలం మొత్తం విడిచిపెట్టి ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్లో తెస్తున్నాం కదా సార్. ఎండాకాలం మరి తీయలేదు, మరి రేట్లు అప్పుడు చాలా ఉండేనా? 3 lakhs, 3.5 lakhs, 4 lakhs దాకా ఉన్నది అప్పుడు. ఈ యానిమల్ ఎండాకాలంలో ఏం రేట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు కనిపిస్తున్నాయి? 3.5 to 4 lakhs ఉన్నాయి ఎండాకాలం. అప్పుడు తక్కువ అయింటాయి, ఇష్టమయ్యేలాగా చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2,10,000 నుంచి 2,60,000 మధ్యలో ఉన్నది ఇప్పుడైతే. ఓకే. ఇప్పుడు బన్నీ కూడా మరి అదే రేంజ్లో ఉంటుందా సార్ ఇప్పుడు వచ్చే బన్నీ? క్వాలిటీ ప్రకారం రేట్స్ ఉంటాయి తమ్ముడు. మనం చెత్త తీసుకురాము. నేనైతే 14 లీటర్స్ కనీసం ఉండాలి బర్రె. అదే అట్లానే బర్రెలు తీసుకొస్తాను ఏ బ్రీడ్లో కానీ. ఇప్పుడు ముర్రాలో చూసినట్టు కూడా 12 లీటర్ పైన ఇచ్చే గేదెలే మన దగ్గర ఉంటాయి మినిమం స్టార్టింగ్. అవును. ప్రైస్ విషయానికి వచ్చేసి ఏమన్నా చెప్తారా సార్ మరి, లేకపోతే ఫామ్? ఇప్పుడు ముర్రాలో 160 నుంచి దాదాపు 1,90,000 మధ్యలో ఉన్నాయి. ఓకే. బన్నీ కూడా ఉన్నది మన దగ్గర 2, అది కూడా 1,70,000 అట్లా రేంజ్లో ఉన్నాయి. జాఫరాలో ఉన్నది మన దగ్గర 1,50,000 నుంచి 2,40,000 మధ్యలో ఉన్నాయి. ఓకే. ఈ హెవీ సైజ్కి ఈ రేట్ సార్? అవును. ఓకే. ఇప్పుడు మీడియం సైజ్ మనం కొన్ని రోజుల ముందు తెచ్చాం, అవి ఆర్డర్ పైన కూడా వెళ్ళిపోయినాయి కదా? అవును, అది ముందుగానే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు కదా మనకు. ఇప్పుడు కాదు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చా సార్? ఆర్డర్ ఇవ్వచ్చా ముందుగానే? వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడి ఆర్డర్ ఇస్తే మనం తెప్పిస్తాం. వాళ్ళకి ఏం కావాలి దాని ప్రకారం తీసుకొచ్చి. జాఫ్రా, బన్నీ, ముర్రా 3 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూడొచ్చు డైరీ ఫామ్లో గేదె క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. హెవీ సైజ్ ముర్రా గేదెలు కూడా వచ్చినాయి, జాఫరాబాదీ గేదెలు కూడా వచ్చినాయి. ముందుగా అయితే జాఫరాబాదీ గేదెలు చూడండి, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. ఈ క్వాలిటీ గేదెలు అయితే మజార్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి. మజార్ డైరీ ఫామ్లో ఈ హెవీ సైజ్ జాఫరాబాదీ గేదెలు ఇవన్నీ కూడా ముర్రా గేదెలు. ఇవన్నీ కూడా ఈరోజు దిగిన ముర్రా గేదెలు. మజార్ డైరీ ఫామ్లో 14 to 18 లీటర్ కెపాసిటీ ముర్రా గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా ముర్రా గేదెలు. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మార్కెట్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ అయినా సరే
డైరీ ఫామ్లో ఏదైనా సేల్స్కి ఉన్నాయంటే ఎవరైనా గేదెలైనా అలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్తో అందిస్తూనే ఉంటాం. ప్రైజెస్ కూడా తెలుసుకున్నాం మనం. జాఫరాబాదీ ముర్రా బన్నీ ప్రైజెస్ కూడా తెలుసుకున్నాం మనం. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు నరసింహ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము మేడిపల్లి చెంగిచెర్ల నుంచి వచ్చినాం. మేడిపల్లి చెంగిచెర్ల సికింద్రాబాద్ సైడ్ ఇది కాదు, ఉప్పల్ సైడ్ ఇది. ఓకే, ఇది మజార్ డైరీ ఫామ్కి ఎన్ని గేదెలు కొందామని వచ్చి ఫస్ట్ టైమా మీరు? నేను ఇప్పుడు ప్రజెంట్ ఒకటి తీసుకోవాలి. ఇది ఓకే అయిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఇంకో 2 తీసుకోవాలి. ఓకే, మజార్ డైరీ ఫామ్లో మీరు క్వాలిటీ ఎట్లుందన్న? ఇక్కడ చూస్తున్నారు కదా క్వాలిటీ బాగుంది. జాఫరాబాదీ బాగుంది, ముర్రా బాగుంది. ఓకే, జాఫరాబాదీ సైజులో ఎలా ఉన్నాయన్న? చాలా బాగున్నాయి. ఓకే, ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు ఇప్పుడు మీరు చూసిన వరకైతే జాఫరాబాదీలో అంటే 20+ అంటాను. 20+. ఓకే, మీరు తీసుకున్న గేదె ఏది తీసుకుంటున్నారా అన్న? మీరు ఏది ఇంకా సెలెక్షన్ అయిందా? సెలెక్షన్ కాలేదు, ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు. ఓకే, ఎన్ని లీటర్ల గేదె కొందామని వచ్చారన్న మజార్ డైరీ ఫామ్? మేము 16 నుంచి 18 లీటర్లది రోజు మీద. రోజు మీద ముర్రా గేదె. ఓకే, ముర్రా గేదెని ఎందుకు సెలెక్షన్ చేసుకుంటున్నారన్న? ఇక్కడ జాఫరాబాదీ కూడా ఉన్నాయి, బన్నీ కూడా ఉన్నాయి, 3 రకాల బ్రీడ్స్ ఉన్నాయి. ముర్రాకి ఎందుకు ఎంచుకుంటున్నారు మీరు? మనకేంటంటే ఇంకా ముర్రా అది ఫస్ట్ చూద్దాం అన్నట్లు. ఓకే, మీకు ముందుగా నుంచి డైరీ ఫామ్ ఉందన్న? ఫస్ట్ టైం అది ఉంది, ఆల్రెడీ ఉంది. కాకపోతే అవి చిన్న గేదెలు. ఓకే, నాటు రకం టైపా? నాటు గ్రేడెడ్ టైపా? అంటే అవి నాటు రకం మా ఊర్లో తిరిగే గేదెలు. ఓకే అన్న. ఓకే, ఎన్ని గేదెలు ఉన్నాయన్న? అవి 10 ఉంటాయి. ఓకే, 10 ఉంటాయి. ఓకే, ఎన్ని లీటర్ సప్లై చేస్తారన్న మీరు డైలీకి? డైలీ 30. 10 గేదెల మీద 30 లీటర్లు తీస్తారు. అంటే లోకల్ గేదెలు అవి? లోకల్ గేదె. ఓకే, ఆ గేదెలతో పాటు ఒక్కొక్క గేదె స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నాయి. ఇవి ఒక 2-3 తీసుకుపోయి ఫస్ట్ చూసి ఓకే అనుకుంటే అవి తీసేసి స్టెప్ బై స్టెప్ ఒకటి పెంచుదాం. ఓకే, ఇప్పుడు లోకల్ గేదెలతో స్టార్ట్అప్ చేశారు మీరు ఆల్రెడీ. ఆ గేదెలతో స్టార్ట్అప్ డైరీ ఫామ్ చేసే లాభం ఉందా, లేకపోతే ఈ గేదెలతో ముర్రా గేదెలతో స్టార్ట్అప్ చేసే లాభం? అంటే ఇవి ఒకటి 7-8 లీటర్లు ఒక పూటకి ఇస్తే ఇది ఒకటే ఉంటది. అవి 3-4 కలిసి 7-8 లీటర్లు అవుతుంది. 3 గేదెలు కలిపితే ఇది ఒక గేదె అవుతుంది. దాని పెట్టుబడి ప్లస్ అది కలిసి వస్తుంది అన్నట్లు దీంట్లో పైన ఇంట్రెస్ట్ చూపించడం అవుతుంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డైరీ ఫామ్ నడుపుతున్నారన్న? అవి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి అవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు కొన్న తర్వాత మనం మిగతా వీడియో తీసుకుందాం. ఓకే.